కలియుగ దైవం ప్రపంచ పవిత్ర పుణ్యక్షేత్రంలో బీఆర్ నాయుడు లాంటి స్త్రీ లోలుడును చైర్మన్ గా కొనసాగించడం తిరుమల పవిత్రతను దెబ్బతీయడమేనని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు అన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ నగరంలో అంబేద్కర్ జంక్షన్ లో వైకాపా శ్రేణులు నిరసన తెలిపాయి. భక్తి రెండు లేవని, దేవుడంటే భయం భక్తి లేవని మధ్య శ్రీనివాసరావు మండిపడ్డారు. శ్రీ వెంకటేశ్వర స్వామి తమ ఇలవేల్పని ఇంటి దైవమని తన ఇంట్లో నుంచి చూస్తే 7 కొండలు కనిపిస్తాయని చెప్పే చంద్రబాబు ఒక కలింకితి వ్యక్తికి అతి పవిత్రమైన టీటీలో అత్యున్నత చైర్మన్ పదవిని ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రమైంది, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దానికి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ప్రజల భాగస్వామ్యంతో అనేక సందర్భాల్లో డిమాండ్ చేశాం. అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ చెల్లించలేదు. ఎక్కడా కూడా కూటమి నాయకులు కానీ, కూటమి ప్రభుత్వం కానీ, లేదా వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎక్కడా కూడా దీని మీద ఆరోపణలు నివృత్తి చేసే కార్యక్రమం చేయలేదు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమం జరిగినా ఎక్కడా కూడా వివరణ ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ ఇది జరిగి అనేక రోజులైనప్పటికీ కూడా టీటీడీ బోర్డు చైర్మన్ గారు ఎక్కడా కూడా దొరకలేదు అని చెప్పి పోస్టర్లు వెలువడ్డాయి. బోర్డు చైర్మన్ గారు ఎక్కడా అని చెప్పి వారు నిన్న ప్రత్యక్షమైతే తిరుపతిలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, ప్రజలు భాగస్వామ్యంతో ముఖ్యంగా మహిళా కార్యకర్తలు, మహిళలు అందరూ వెళ్ళి ఒక నిరసన చేపట్టి మీరు తక్షణమే మీరు తొలగండి, ఇక్కడ నుంచి మీ బాధ్యతల నుంచి విరమించండి అని చెప్పి చెప్తే వారి మీద దాడులు తెగబడ్డారు. వారి దాడుల మీద వారే కాదు, ముఖ్యంగా మహిళల మీద దాడులు తెగబడ్డారు. ఇందులో చాలా విచిత్రమైన విషయం, చాలా దురదృష్టకరమైన విషయం. ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలో, ఎవరైతే పోలీసు వ్యవస్థ ఉందో ఆ పోలీసు వ్యవస్థే ఈ రోజు ఎవరైతే నిరసన చేపట్టారో, ఎవరైతే దాడులు చేస్తే దెబ్బలు తిన్నారో వారి మీద కేసులు పెట్టి, వారి మీద పీడీ యాక్ట్ పెట్టి, ముఖ్యంగా మహిళలను చూడకుండా వారి మీద కేసులు పెడితే ఇవాళ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ధైర్యంగా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వానికి ఒకటే మాట చెప్తా ఉన్నాం. ఇవాళ అంబేద్కర్ గారి సాక్షిగా ఇవాళ మీరు వచ్చి తక్షణమే బీఆర్ నాయుడు గారిని తొలగించండి. తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ఏదైతే భక్తులు ఇవాళ మనోభావాలు దెబ్బతున్నాయో ఆ భక్తుల మనోభావాలను కాపాడాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టాం.